నమస్కారం అండి. నమస్కారం. శ్రీమతి సీతా శర్మ గారు, మీరు మీ దగ్గరకు వచ్చే వారందరికీ కూడా ఎంతో అపురూపంగా అందించే శ్రీచక్రము సర్వసిద్ధిమాల గురించి తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రము అని అనగానే అంటే చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపించి కూడా వచ్చి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంటే సాధారణంగా శ్రీచక్రం అనగానే కొత్తలో ఏమైందంటే శ్రీచక్రం అంటే పూజా మందిరంలోనే ఉండాలి కదా, బీరువా లాకర్లో కాదు కదా అని భయపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది కూడా తీసుకుని వెళ్ళటం బీరువా లాకర్లో మాత్రమే పొందుపరచడం జరుగుతుందన్నమాట. దాన్ని ఎప్పుడు కూడా పూజా మందిరంలో పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఆల్రెడీ పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది, అలాగే మహాలక్ష్మి హోమం కూడా నిర్వహించినటువంటిది, శ్రీ సూక్త సహితంగా 16 శుక్రవారాలు 16 సార్లు అది శ్రీ సూక్త సహితంగా చేసినటువంటిది అనమాట, తామర పువ్వులతోటి. సో మహామహిమాన్వితమైనటువంటిది అది ఆ శ్రీచక్రం అనేది. అది కూడా ఏంటంటే ఒకవైపు గణపతి లక్ష్మీ అమ్మవారు, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. చాలా సూక్ష్మంగా, చాలా చిన్న వస్తువు, అది చాలా చిన్నగా ఉంటుంది. సో భయపడాల్సింది లేదు. పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. దాన్ని తీసుకుని కేవలం పూజా మందిరంలో కాకుండా అది బీరువా లాకరులో మాత్రమే పెట్టమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది కూడా అలాగే నిర్వహించడం కూడా జరుగుతుంది. అది పెట్టిన తర్వాత కూడా పిల్లలందరూ కూడా అంటే చాలా బాగా చదువుతున్నారమ్మా, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి లేట్ అయినటువంటి వాడికి కూడా సకాలంలో వివాహం జరిగింది అని కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి సకాలంలో ఉద్యోగం వచ్చిందని, కానీ ఈ రకంగా ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా వినటం జరుగుతుంది శ్రీచక్రము అనేది. అయితే దూర ప్రాంత ప్రజలు మాత్రం మన పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పంపించడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ సమీప ప్రాంత వాడు మాత్రం అయితే లోకల్లోనే అంటే చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడూ కూడా అది హైదరాబాద్ చిక్కడపల్లి, అక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళటం చాలా మంచిది. అయితే దూర ప్రాంతం అంటే తప్పనిసరి మేము కొరియర్ చేయాల్సి వస్తుంది. అదే విదేశస్తులకు మాత్రం వాడు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకొని వాడు పంపించడం ఉంటుంది తప్ప మా నుంచి మాత్రం విదేశానికి పంపడం అనేది ఉండదు. కాకపోతే ఇండియాలోనే ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళకి మాత్రం కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది తీసుకున్న తర్వాత మాత్రం అది మాటలతో చెప్పలేనంత అంటే ప్రజలు కూడా చెప్పడం అనమాట, వాళ్ళ అనుభవాలు అన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అమ్మ మేము తీసుకుని వెళ్ళాము, చాలా బాగుంది, ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇస్తున్నాను, మా చెల్లెలకి ఇస్తున్నా, అక్కకి ఇస్తున్నా, అన్న వాళ్ళకి ఇస్తున్నా, ఇవన్నీ చెప్తూ ఉంటే అంటే తనతో పాటు ఇంకొక 10 మందిది కూడా అంటే శ్రేయస్సు కోరుకోవటము అనేది కూడా చాలా మంచి సంకల్పము. ఆ విధంగా కూడా చాలా మంది కూడా అందజేస్తున్నారు శ్రీచక్రం తీసుకుని. అదేంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి అది ఎవరు తీసుకున్నా లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది తప్పనిసరిగా. అది బీరువా లాకరులో మాత్రమే పొందుపరిచితే మంచిది. ఏదైనా మనసులో సంకల్పము అనేది ఒకటి అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మార్కండేల్ గారు, ఎక్కడి నుంచి అండి? గుంటూరు. అవునా, మీ గురించేనా అండి? కాదండి, మా అమ్మాయి పేరు పావని. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 17/8/86. ఆదివారం ఉదయం 7:07. ఓకేనండి. మరి మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి నాన్న. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అమ్మాయి ఎంకం చదువుకుందమ్మా, వివాహం చూస్తున్నాము. ఏం చదువుకున్నది? ఎంకం చదివింది. ఓకే ఓకే. ప్రస్తుతం ప్రైవేట్ టీచర్కి వెళ్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే అమ్మా. అయితే ఇబ్బందులు ఉంది, అందువల్ల వెళ్ళకపోతున్నాం ముందుకి. అవునా? అయితే ఇంకోటమ్మా, ఈ అబ్బాయి ఏ దిక్కు నుంచి వస్తాడు, ఎన్నో సంతానం తెలియదు. ఏంటంటున్నారు? హలో, అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏదో అడిగారు. అవునండి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, కుదరట్లేదు. ఓకే, మంచిది నాన్న. వివాహ ప్రయత్నం అంటే గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం ఈ ఆగస్టు నెల లోపుగా కుదుర్చుకోవటం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడైనా చేయొచ్చు. ఆగస్టు లోపుగా వివాహం అనేది కుదుర్చుకోవటం అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలు చెప్తానమ్మా, అది రాసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఒకసారి ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. చేయడం వల్ల ఏంటంటే వివాహ ప్రయత్నం అది అతి శీఘ్రంగా సక్సెస్ కావడం కోసం కావచ్చు, అర్హత తగిన ఉద్యోగం లభించడం కోసం కావచ్చు, దేనికోసమైనా ఒకసారి కనుక పర్సనల్గా కలిస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిని ఒక్కసారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 108 సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పండి అమ్మా. పసుపు కొమ్ములు కానీ ఎండు ఒక్కలు అని చెప్పుంటాయి, అవి కానీ అంటే క్వాంటిటీ 108 తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఒక్క కానీ పసుపు కొమ్ము కానీ ఆడపిల్లలు
ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి తీసుకుని వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పెట్టాలి. ఒక ప్రదక్షిణ చేయటము అక్కడ లెక్క కోసం అన్నమాట, అక్కడ పెట్టు. ఈ విధంగా 108 సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏవైతే మన వస్తువు తీసుకుని వెళ్ళామో ఒక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ వాటిని ఇంటికి తీసుకుని రావటం మంచిది. అది తప్పనిసరిగా ఏంటంటే మన ఎంగేజ్మెంట్ రోజు కానీ వివాహం రోజు అంటే అప్పుడు కాస్త వాడే అవకాశం అంటే అతి శీఘ్రంగా సెటిల్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఈ విధంగా చేసిన వాడు కూడా చాలా మంది తెలియజేశారు, మీరు చెప్పినట్టుగా ఇలా చేసిన తర్వాత అతి శీఘ్రంగా మ్యారేజ్ సెటిల్ అయింది అని చెప్పేసి. అది అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, ఎవరికైనా సరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అలాగే ఏంటంటే అమ్మాయికి ఎప్పుడు తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. గ్రే కలరు, మెరూన్ కలరు, గ్రీన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అంటే లక్కీ కలర్స్ అంటే పెళ్లి చూపులప్పుడు కావచ్చు, లేదా ఉద్యోగుల ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఏదైనా సరే ఒకటి ఇంపార్టెంట్ వెళ్తున్నప్పుడు ఆ రోజు ఆ కలర్ వస్త్రం ధరించడం మంచిదన్నమాట. పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. అలాగే అమ్మాయికి అదృష్ట సంఖ్య 1, అలాగే 5. ఈ డేట్స్ ని ఎక్కువగా ఫాలో అవ్వటం చాలా మంచిది. 5 అంటే 5వ తారీఖు కావచ్చు, 14 కావచ్చు, 23 కావచ్చు. 1 అంటే 1వ తారీఖు, 19, 28 ఈ విధంగా తీసుకోవటం. 10వ తారీఖు ఇవన్నీ కూడా 1 కిందకి వస్తాయి. అలాగే అమ్మాయికి మంగళవారము, ఆదివారము, బుధవారము ఎక్కువగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటువంటి వారాలు అని చెప్పేసి కూడా ఉంటాయి. అయితే ఈ వారం ఎక్కువగా కలిసి వస్తాయి. ఈమె ఎక్కువగా గణపతిని, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఈ ఒక్క విషయం అనే కాదు, వివాహం సెటిల్ అవటము, ఆ తర్వాత వైవాహిక జీవితం బాగుండటము, చక్కటి సంతానం కలగటము, ఇవన్నీ కూడా ఉంటాయి. పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చెప్పిన పరిహారాలు అనేది చిన్న చిన్న పరిహారాలే తెలియచేయడం ఉంటాయి. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి కూడా అంతే. పరిహారాలు చెప్పడం అనేది మాత్రం చాలా మంది కూడా చెప్పారు, మీరు చెప్పిన పరిహారాలు వాచన చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా, అవి ఆచరించిన తర్వాత అంటే అతి శీఘ్రంగా ఎప్పటి నుంచో మమ్మల్ని పీడిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటికి రాగలిగాము. ఇవన్నీ వింటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. సో ఏంటంటే ఎవరికైనా సరే చక్కని పరిహారం చూపించేటువంటి మార్గమే ఈ విజయ మార్గం కార్యక్రమము. అయితే మొదటి నుంచి కూడా ఇలా పరిహారాలు చెప్పటము అనేది ఏంటంటే మొదట్లో ఏమైందంటే వచ్చిన కొత్తలో 5-6 సంవత్సరాల క్రితం ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా సరే 1, 2 చెప్తుండేదాన్ని. అది రెగ్యులర్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇక మంచి మాట ఏం చెప్తానని చెప్పి ఎదురు చూడటము, లేదా రెమెడీస్ ఏం చెప్తానని చెప్పేసి ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉండటము. అయితే ఏంటంటే చెప్పిన పరిహారాలు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా అతి శీఘ్రంగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. వీలైతే ఎప్పుడైనా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయటం మంచిది. ఓకే, ఈ చిన్నపిల్లలు కూడా విద్యలో బాగా రాణించాలి, సరస్వతీదేవి కటాక్షం కూడా ఉండాలి అని చెప్పి కూడా వారందరికీ సరస్వతీదేవి మంత్రోపదేశం కూడా చేస్తూ ఉంటారు కదండి, దాని గురించి ఒకసారి. తప్పకుండా. సరస్వతి అమ్మవారిది ఏంటంటే ఈ మధ్య కూడా చాలా మంది కూడా రావటం జరుగుతుంది మంత్రోపదేశం తీసుకోవటానికి. అంటే అపాయింట్మెంట్ తీసుకుని మంత్రోపదేశము అనేది ఒకటి తీసుకోవటం మంచిది. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ అనేది కూడా వచ్చిన వాళ్ళకి సరస్వతి అమ్మవారి లాకెట్ ని కట్టడం అనేది కూడా ఉంటుంది. అయితే అది ఎంత ఏమిటి అనేది వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలియచేయడం అనేది ఉంటుంది. కాబట్టి అది చాలా మంచిది. అది అయితే నిన్న కూడా చెప్పడం మర్చిపోయి, నిన్న కూడా ఒక కాల్ వచ్చింది రాత్రి 9:30-10 అయినట్టుంది. ఏంటి తిరుపతి నుంచి అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు పిల్లవాడు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందట. స్టేట్ 2nd ర్యాంక్ వచ్చాడమ్మా మా బాబు, మీ దగ్గర సర్వసిద్ధిమాల వేయించుకున్నాడు అని చెప్పేసి సర్వసిద్ధిమాల గురించి కూడా ఎక్కువగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ విషయం కూడా అంతే. తీసుకున్న తర్వాత కూడా నాకు ఈ మధ్య చాలా మంది కూడా రిజల్ట్ చెప్పడం జరిగింది. కాలేజీలో టాపర్ అయ్యాడు, లేదా 3rd ర్యాంక్ వచ్చాడు, కాలేజీలో 3rd ర్యాంక్ రావటము, ఇది చాలా మనకి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అది కాలేజీ 2nd వచ్చారని ఒకళ్ళు వచ్చారు, 3rd వచ్చారని ఒకళ్ళు వచ్చారు. అయితే ఏంటంటే మంచి మార్క్స్ వచ్చాయి, ఇంత వస్తాయని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవన్నీ చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. రాత్రి అనమాట 9:30-10 తిరుపతి నుంచి కాల్ వచ్చింది అనమాట. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టేట్ 2nd ర్యాంక్ వచ్చాడమ్మా మా అబ్బాయి అని చెప్పి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇలాంటివి ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియచేయడం అనేది కూడా జరుగుతుంది. ఇదంతా అమ్మవారి అనుగ్రహము. అలాగే ఏంటంటే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే. సర్వసిద్ధిమాల అంటేనే ఆ పేరులోనే ఉంటుంది, సర్వం సిద్ధించేటువంటి మాల. ఆ మాలను ధరించినప్పుడు కూడా అంటే ఎలా ధరించాలి ఏమిటి, అది ధరించినప్పుడు ఏ ఏ మంత్రాలు చేసుకోవాలి, ఏ టైంకి చేసుకోవాలి, ఏ సందర్భంలో ఎంతసేపు మెడలో ధరించాలి, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. చదువుకునే పిల్లల విషయం కావచ్చు, చాలా మంది కూడా అంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాడికి కూడా సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత అమ్మవారి అనుగ్రహం వలన బాగుందమ్మా అని చెప్పి కూడా చాలా మంది తెలియజేశారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, దానితో పాటుగా మానవ ప్రయత్నం మనవంతు ధర్మంగా ఆచరించడం అనేది కూడా ఉంటుంది. సర్వసిద్ధిమాల అనేది
మెడలో ధరించి ఆ తర్వాత వారి సమస్యకి ఏంటంటే పరిహారాలు అనేది తప్పనిసరిగా తెలియచేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు కూడా వాళ్ళంతా చాలా విశ్వాసంగా ఆచరించడం అనేది కూడా ఉంటుంది కాబట్టి అది సక్సెస్ అవటం అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నమ్మకంతో ఆచరిస్తున్నారు, ఎప్పుడు డౌట్ఫుల్ తో చేయరు ఏది కూడా. ఇప్పుడు శ్రీచక్రం కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏంటంటే అంత విశ్వాసంగా తీసుకుని వెళుతున్నారు కాబట్టి ఇల్లు కొనాలి అన్న ఆలోచన లేనటువంటి వాళ్ళు కూడా మేము ఇల్లు కొన్నామమ్మా అని చెప్పి తెలిసేసిన వాడు ఉన్నారు. అలాగే ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, చాలా కాలంగా ఆగిపోయిందమ్మా, అది ముందుకు రావట్లేదు అన్నటువంటి వాడు శ్రీచక్రం పెట్టిన తర్వాత ఇల్లు మేము తీసుకున్నామమ్మా, పలానా రోజు గృహప్రవేశము, పలానా రోజున రిజిస్ట్రేషన్, ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అలాగే విదేశస్తులు కూడా తెలియజేస్తుంటారు, మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాడు కూడా శ్రీచక్రం అనేది వాళ్ళ వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళి ఇస్తుంటారు. అది తీసుకున్న తర్వాత మన మనసులో సంకల్పం నెరవేరింది. సరే ఇంటి విషయం అయితే చాలా మంది చెప్పారు, ఇల్లు మేము కొన్నామమ్మా, ఇల్లు తీసుకున్నాము, అలాగే మా పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి చక్కని సంబంధం కుదిరింది, ఇటువంటివన్నీ కూడా అంటే వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇది సర్వసిద్ధమైన విషయము. అలాగే అన్నమాట అది మెడల్లో ధరించటము, ఏ టైంలో ధరించాలి, ఎంతసేపు ధరించాలి, అలాగే ఏంటంటే ఏ మంత్ర జపాలు అంటే వాడి జాతక పరంగా ఈ మంత్రాలు చేయడం మంచిది అని చెప్పేసి తెలియచేయడం, అలాగే కొన్ని పరిహారాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారిది ఏంటంటే మంత్రోపదేశము అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాడు పాటించవలసినటువంటి నియమాలు అనేది తెలియచేసిన తర్వాత కూడా అంటే ఇంతకు ముందు కూడా అంటే కొద్ది మంది లేవటానికి బద్దకిస్తున్నారమ్మా అన్నటువంటి వాళ్ళు కూడా సకాలంలో లేవటము, చదువుకోవటం అనేది ఆచరిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఆ మంత్రాలు ప్రతిరోజు చేస్తున్నారు. అదేంటంటే పిల్లల్లో కూడా ఆ విశ్వాసము అనేది కలగాలి, పిల్లల్లో కలగాలి. ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా కాదు, అది మంత్రోపదేశం తీసుకోవటము, మనం చెప్పే విధానం కూడా ఉంటుంది. ఆ తర్వాత చక్కగా వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ మంత్ర జపాలు ఇన్నిసార్లు చేయాలని చెప్తే అలాగే చేస్తున్నారట. ఈ ఫేజ్ తిరిగి కూర్చోవాలంటే అలాగే కూర్చోవటం, చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకుగా వాళ్ళే అలా ప్రతి సంవత్సరం వచ్చి కలుస్తుంటారు. రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా అలా రెగ్యులర్ గా వచ్చి వెళుతూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అలాగే ఏంటంటే సరస్వతి అమ్మవారిది మాత్రం తప్పనిసరిగా ఏంటంటే చాలా మంది కూడా వచ్చే వాళ్ళు అదే అంటారు, మీరు ఎక్కువగా విద్య గురించే చెప్తుంటారమ్మా అని. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే విద్య గురించే ఎక్కువగా తెలియచేయడం. ఎందుకంటే ఎవరు దోచుకెళ్ళలేదు, విద్య ఒకటే. అష్టైశ్వర్యాలు, సకల సంపదలు అన్ని కూడా ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ ఏంటంటే విద్య మాత్రం అసలు ఎప్పుడూ వెళ్ళిపోదు, మనలో అలా బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంటుంది. తెలివితేటలు, జ్ఞానము అనేది ఏంటంటే అది వాళ్ళకి ఏంటంటే ఫీడ్ అయి ఉండాలి, అది నేర్చుకోవాలి. విద్య ఒక్కటి ఎవరు దోచుకెళ్ళలేంది. అది చక్కని ఆ విద్య అనే దాన్ని మాత్రం తల్లిదండ్రులు అందిస్తే సరిపోతుంది. అయితే ఎప్పుడు కూడా నేను చెప్పేది వాళ్ళకి ఇచ్చే ఆస్తిపాస్తులు ఏంటయ్యా అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చక్కని విద్యను అందిస్తే చాలు. ఆ విద్య ద్వారా ఏంటంటే వాళ్ళే లక్ష్మి అనుగ్రహం, కటాక్షం తప్పకుండా పొందుతారు. సరస్వతి అనుగ్రహం ఉన్నది అంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా సంప్రాప్తిస్తుంటుంది. అలాగే ఏంటంటే విద్యలో రాణించడం గురించి ఎక్కువగా చెప్తుంటారమ్మా అని చెప్పేసి వస్తుంటారు. నాకు అదేంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం, విద్య ఒక్కటే దోచుకెళ్ళలేదు కాబట్టి అక్షరం అంటేనే నాశనం కానిది అని అర్థం. అటువంటి అక్షరము ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరం కాబట్టి విద్య గురించి ఎక్కువగా తెలియచేయటము. అలాగే ఏంటంటే వీళ్ళకి అవసరము అనుకున్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా సరస్వతి లాకెట్ అనేది కూడా అందచేయటం అనేది ఉంటుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకోవటం మంచిది. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా కట్టించుకుంటున్నారు. అలాగే ఏంటంటే అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు లాకెట్ విషయం కూడా చెప్తూ ఉంటాను. అలాగే ఏంటంటే వీళ్ళకి ఈ స్టోన్ మంచిది, అది మంచిది అన్నప్పుడు కూడా అంటే అది ధరించటం వల్ల ఏంటంటే ఎక్కువగా నేను మెడలో లాకెట్ రూపేణా ఇవ్వటం జరుగుతుంది. ఉంగరం కంటే కూడా మెడలో లాకెట్ గా నేను కట్టడం అనేది ఉంటుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఆ నీరు అనేది ఒంటి మీద పారితే మంచిది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ విషయం కావచ్చు, ఎల్లో సఫేర్ అని కానీ ఇప్పుడు రూబీ కావచ్చు, ఎగేట్, క్యాట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే లాకెట్ రూపేణానే అందచేయటం అనేది జరుగుతుంది. అదేంటంటే అది తీసుకున్నటువంటి వాడు కూడా చాలా మంది ఆరోగ్యపరంగా బాగున్నాము, మంచి ఉద్యోగం లభించింది, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఓకే సీతా శర్మ గారు, మరి అందరు ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా మీరు చెప్పబోయే ఆ అమృత తుల్యమైన మంచి మాటను తెలియజేస్తారా? ఓకే, తప్పకుండా. ఈ రోజు మంచి మాటలో భాగంగా ఇప్పుడు ప్రతిసారి తెలియచేసినట్టుగా శ్రీచక్రము అనేదాన్ని వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవటము, వాళ్ళ ఇంటి యందు బీరువా లాకర్లో పొందుపరచడము సరిపోతుంది. అందులోనే ఒక పేపర్ ఉంటుంది, పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఇన్నిసార్లు పఠించాలి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అది అన్నిసార్లు ఆ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. లేదా ఎవరి శక్తానుసారం వాడిది 5 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, 300 సార్లు కావచ్చు, ఆ విధంగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండటం చాలా మంచిది. మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. శ్రీచక్రం అనే దాన్ని తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టే
పెట్టేటప్పుడు మనసులో ఉన్నటువంటి ఏదైనా ఒక కోరికను గనక బలంగా అనుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే ఏంటంటే సర్వసిద్ధమాల విషయం కూడా అంతే. అది ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, లేదా కొంతమంది శత్రువులతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకో తెలియదు కొంతమంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా చాలా చక్కగా కాపాడుతూ ఉంటుంది సర్వసిద్ధిమాల. అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఈరోజు శనివారము శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది. ఈ రోజు సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి దీపారాధన అనేది చేయటం మంచిది. అది 108 ఒత్తులు వేసి, అది కూడా ఏంటంటే మామూలుగా వరిపిండి తీసుకొని పిండిలోనే కొంచెం బెల్లం అనేది కలిపి దాంట్లో వీలైతే కొంచెం అరటిపండు ముక్క, లేకపోయినా కొంచెం వరిపిండిలో చిన్న బెల్లం ముక్క అనేది వేసి నీళ్లు పోసి కలిపి అది ప్రమిదలాగా చేసుకుని అందులో 108 ఒత్తులు అనేది వేసి స్వామివారి అంటే ధ్వజస్తంభం దగ్గర కావచ్చు, లేదా ఆలయ ప్రాంతంలో ఎక్కడైనా సర్టన్ ప్లేస్ కూడా తెలియజేయడం అనేది ఉంటుంది. ఈ ప్లేస్ లో చేయాలి దీపారాధన అని. అలా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తప్పనిసరిగా ఈ దీపారాధన అనేది ఏంటంటే 108 ఒత్తులు వేసి పిండి దీపారాధన అని అంటారు. దానిపైన కొంచెం కర్పూరము అనేది వేసి, ఒత్తుల పైన కాస్త కర్పూరం వేసి తిరిగి మళ్ళీ కర్పూరంతో వెలిగించటము ఈ రోజు చేయటం చాలా మంచిది. శనివారంతో కూడుకున్నటువంటిది శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో. ఆ తర్వాత ఆ పిండికి పసుపుతోటేమో ఇట్లా యూ షేప్ పెట్టడము, బొట్టేమో ఇలా కుంకుమతోటి నిలువుగా బొట్టు కుంకుమతో పెట్టడం, ఈ విధంగా అలంకరణ చేయడం చాలా మంచిది. చేసిన తర్వాత తేనె నైవేద్యం పెట్టి మామూలుగా హారతి అనేది ఇస్తారు. ఒక ఏదైనా సరే కొంచెం హారతి అనేది కూడా ఇవ్వటం చాలా మంచిది. అయితే తేనె నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా. ఏంటంటే ఈరోజు తేనె నైవేద్యం పెట్టడము, అలాగే హారతి ఇవ్వటము. సాధారణంగా ఏంటంటే శ్రవణ నక్షత్రము తెల్లవారుజామున 3 గంటలప్పుడు చేయమని చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ రోజు వచ్చేసరికి సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే శ్రవణ నక్షత్రము అనేది ఏంటంటే ప్రతిసారి వస్తుంటుంది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటలప్పుడు లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి అప్పుడు 3 గంటలప్పుడు గనక దీపారాధన అనేది మన ఇంట్లోనే అన్నమాట 108 ఒత్తులు వేసి దీపారాధన ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేయటము, తర్వాత తేనె నైవేద్యం పెట్టడము, హారతి ఇవ్వటము చాలా మంచిది. అయితే తెల్లవారుజామున లేచినప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి పడుకోకుండా విష్ణు సహస్రనామావళిని కానీ, లేదా వారు ఏదైనా సరే నిత్య ఉంటూ ఉంటాయి కదా ఏమైనా సరే స్తోత్రాలు, అవి చేసుకుంటూ ఉండటము, ప్రతిరోజు చేసేటువంటివి అన్నమాట, అవి చదువుకుంటూ ఉండటం చాలా మంచిది. లేదా విష్ణు సహస్రనామావళిని పఠించటం చాలా మంచిది. లలితా పారాయణం కానీ, అలాగే ఏంటంటే మంచి మాటలో భాగంగా లలితా పారాయణము ప్రతిరోజు 3 సార్లు పఠిస్తూ ఉండటం వలన కూడా మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఈ విధంగా 40 రోజులు ఆచరించడం చాలా మంచిది. ఇది చాలా సార్లు తెలియచేయడం జరిగింది. అయితే ఇది చేసిన తర్వాత కూడా చాలా మంది కూడా అంత చక్కగా పాజిటివ్ రిజల్ట్ కూడా నేను వినటం జరిగింది. అమ్మ మీరు చెప్పినట్టుగా 3 సార్లు లలితా పారాయణం చేశాను, చేసిన తర్వాత చాలా బాగుంది అని. అయితే అతి తొందరగా లలితా సహస్రనామావళి కార్యక్రమాన్ని అంటే ఏంటంటే కుంకుమార్చన కార్యక్రమము మన ఆఫీస్ అందే నిర్వహించడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది వీలైనంత వరకు వచ్చే శనివారమైనా సరే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మన ఆఫీస్ అందే అనమాట లలితా సహస్రనామావళి పారాయణము అనేది. అయితే ఎన్ని రోజులు ఏంటి ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది అనంతకోటి పారాయణము అని చెప్పేసి. చాలా మంది చేశామమ్మా అన్నారు, మేము ఇంత సంఖ్య చేశామమ్మా అని చెప్పారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను వాళ్ళందరూ కూడా ఎన్ని సార్లు చేశారు ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా. అయితే వచ్చే శనివారం కానీ వీలైనంత త్వరగా నేను దాన్ని అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తాము ఏమిటి అనేది మాత్రం తప్పనిసరిగా తెలియజేయటం అనేది ఉంటుంది. ఏమైనా పర్యటనలు చేస్తున్నారా అండి ఈ మధ్య? పర్యటనలు ఉంటాయి కానీ ప్రస్తుతం లేవు. వెళ్లే ముందు తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఏంటంటే నాకు ఎక్కువగా వైజాగ్, బెంగళూరు, విజయవాడ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎప్పుడు వస్తారమ్మా అని. సో అతి శీఘ్రంగా రావటం జరుగుతుంది కానీ తప్పనిసరిగా వెళ్ళటం అనేది ఉంటుంది. కొంచెం టైం అంతే, కాస్త ఒక 4 రోజుల్లో అనౌన్స్ చేయటం అనేది ఉంటుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి అండి? మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలి. మీ గురించేనా? అవునండి. అవునా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10 చెప్పండి. నెల 2 ఆహా 91 1991. ఓకేనండి. ఏ సమయం? పొద్దున, మధ్యాహ్నం, రాత్రి? సాయంత్రం పూట 6:15 నుంచి 6:30 లోపండి. అవునా, మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పనా?
మ్యారేజ్ గురించి అండి. ఇంట్లో చూస్తున్నారు 1 year నుంచి కుదరట్లేదు. ఓకేనమ్మా, కొంచెం గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం రేపు మళ్ళీ పుట్టినరోజు రూపుగా వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న. అయితే ఇంతకుముందు కూడా వాళ్ళకి ఒక తెలియచేయటం అనేది జరిగింది. ఇదే పరిహారంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి రావడం చాలా మంచిదమ్మా. పసుపు కొమ్ములు అనేది తీసుకుని వెళ్ళి 108 పసుపు కొమ్ములు తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పసుపు కొమ్ము అనేది అక్కడ పెట్టి ఉంచి 108 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అలాగే ఏంటంటే 21 శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుని రావటం కూడా నీకు జాతకపరంగా చాలా మంచిదమ్మా. వీలైనంత వరకు ఏంటంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల 21 శుక్రవారాల లోపు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా నీకు. అలాగే గ్రీన్ కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. తూర్పు ముఖము, ఉత్తర ముఖము ఎక్కువగా కలిసి వస్తుంది. మెడల్లో లాకెట్ అనేది అంటే వీలైతే ఎప్పుడైనా సరే ఆఫీస్కి పర్సనల్గా వచ్చి కలిస్తే అయితే మెడలో లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. అది ఎమరాల్డ్ అనేది లాకెట్ రూపేణ అందజేయటం అనేది ఉంటుంది. చాలా మంచిది. అది కట్టుకోవటం వల్ల మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అలాగే విష్ణుమూర్తిని, సరస్వతి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం ఈ జాతక పరంగా మంచిది. బుధవారము, ఆదివారము ఎక్కువగా కలిసి వస్తాయి అమ్మా నీకు. ఓకే సీతా శర్మ గారు, ఇప్పుడు సాధారణంగా మీ దగ్గరకు వచ్చే వారందరికీ కూడా సమస్యకు తగ్గ పరిహార మార్గాల్ని మాత్రమే తెలియజేస్తారు, లేకపోతే ఇంకేమైనా అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని వాటిని కూడా పరిశీలిస్తారా ఒకసారి? తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు ఇది దేనికి రిలేటెడ్ అని అంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఓకే, చాలా ఆస్పెక్ట్స్ నుంచి మనం చూడొచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వాళ్ళకి ముఖ కవళికలు, హస్తరేఖల ద్వారా వాడు వచ్చిన సమయాన్ని బట్టి తెలియచేయటం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వాళ్ళకి వివాహమైనటువంటి వాళ్ళకైతే వివాహం జరిగినటువంటి రోజుని బట్టి కూడా జాతకం తెలియచేయటం అనేది ఉంటుంది. అందుకే తప్పనిసరిగా వివాహం జరిగినటువంటి ఆ రోజు కూడా నోట్ చేసుకుని రమ్మంట. కొంతమందిని అడిగితే ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటామంటారు. అది చాలా టైం వేస్ట్ అవుతుంది. ముందు ఎవరైనా సరే వివాహమైనటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా, కొంతమంది జెంట్స్కి ఏంటంటే సాధారణంగా గుర్తు పెట్టుకోవడం తక్కువ మంది ఉంటారు. సో ఇంటికి కాల్ చేస్తామంటారు. అలా అని కాకుండా వచ్చేటప్పుడు మ్యారేజ్ డేట్ని కూడా గుర్తు పెట్టుకుని రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే రెమెడీస్ ఎక్కువగా తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే వాడు కూర్చున్న తర్వాత ఏమైందంటే నాది లలిత మరి ఉపాసన బలంగా చెప్పటమే కాబట్టి దీన్ని తీసుకోవటము, ఇదే అంశాన్ని తీసుకోవటం అనేది ఉండదు. సాధారణంగా ఏమవుతుందంటే అది ఆ ఫ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది, చెప్పడమే తప్పించి. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి వచ్చి పడిన వాళ్ళు ఆ రెమెడీస్ కూడా ఆచరించిన తర్వాత కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. అలాగే మరొకసారి ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడాలనుకున్నప్పుడు విజయ మార్గం అని చెప్పేసి యూట్యూబ్లో చూడొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే అంటే కొంతమంది డౌట్స్ వచ్చినా కాల్ చేస్తుంటారు. డౌట్స్ కోసం దయచేసి కాల్ చేయద్దు ఎవరు. అది యూట్యూబ్లో విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేస్తే ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా తెలియచేయటం అనేది ఉంటుంది. ముఖ కవళికలు, హస్తరేఖల ద్వారా తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే ఏ అంశాలు అనేది అంటే వాడు వచ్చిన తర్వాత వాళ్ళని సందర్భాన్ని బట్టి అవి తెలియచేయటం అనేది కూడా ఉంటుంది. అలాగే పరిహారాలు తెలియచేయటం అనేది కూడా జరుగుతుంది. ఒక సమస్య ఉన్నదంటే దానికి చక్కని పరిహారం తెలియచేయటం అనేది కూడా ఈ విజయ మార్గం కార్యక్రమంలో ప్రధానాంశం. మన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాడు కూడా అంతే. ఓకే, అపాయింట్మెంట్ కోసం సంప్రదించేవాడు మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాల్ చేయొచ్చు. అలాగే పొద్దున్నే నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చూడటం అనేది ఉంటుంది. ఈవినింగ్ అవర్స్ ఉండదన్నమాట, ఉదయం పూట మాత్రమే. ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా పర్వాలేదు, 6 o'clock కన్నా ఓకే రెడీగానే ఉంటాం. కానీ 6 నుంచి 2 o'clock వరకు చూడటం అనేది జరుగుతుంది. ఓకే, చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించిన చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా మీకున్న సమస్యకి తగ్గట్టుగా చక్కని పరిహార మార్గాల్ని పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకునే ప్రయత్నం చేయండి. సీతా శర్మ గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040